అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 12వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము క్రీస్తు యొక్క రాకడ. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనమందు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. మనము ఖర్చు పెట్టుచున్న ప్రతి ఒక్క దినమును, ప్రతి ఒక్క నిమిషమును క్రీస్తు యొక్క మహిమకరమైన రాకడను ఎదుర్కొనుచున్న సమయముగా ఉన్నది. అనుకుని గడియలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చును. యేసు యొక్క రాకను సంధించుటకు సిద్ధపడిన వారై మీరు జీవించుచున్నారా? క్రీస్తును దర్శించుటకు సిద్ధముగా ఉన్నారా? క్రీస్తు యొక్క మహిమగల రాకడ కొరకు ఒక గుంపు ప్రజలను సిద్ధపరిచి ఉన్నారా? ఆలోచించి చూడుడి. ఆయన రాకడ వరకును మనము పరిచర్యలు చేయనట్లు మన సామర్థ్యమునకు తగినట్లుగా ఆయన తలాంతులను అనుగ్రహించున్నాడు. అది ఒక తలాంతో, 2 తలాంతో, 1 తలాంతో ఏదైనా సరే, దాని ద్వారా మనము ప్రభు కొరకు పరిచర్యను చేయవలెను, ఆత్మలను సంపాద్యము చేయవలెను. అంత మాత్రమే కాదు, మన వద్ద గల తలాంతులను గూర్చి మనము ప్రభువునకు లెక్క అప్పచెప్పవలసిందై ఉన్నది అను సంగతిని మనం మర్చిపోకూడదు. అనేకులు రాకడ యొక్క దర్శనము కోల్పోయినందున పరిచర్యందు ఉత్సాహము లేకుండా ఉన్నారు. సాహసించి పాపంలోనికి వెళ్ళిపోవచ్చున్నారు. అదే సమయంలో ఎవరైతే క్రీస్తు యొక్క మహిమగల రాకడను ఎదురుచూచి జీవించుచున్నారో వారు పాపమును జయించుటతో పాటు ప్రార్థన యందును, బైబిల్ గ్రంథమును పఠించుట యందును పట్టుదల గలవారై ఉందరు. క్రీస్తు వచ్చుచున్నాడు అను సంగతిని క్రైస్తవ విశ్వాసులు నేడు ఎరిగి ఉన్నారో లేదో గాని సాతాను ఆ సంగతిని ఎరిగి ఉన్నాడు. అందుచేతనే సాతాను తనకు కొద్ది కాలమే కలదు అను సంగతిని ఎరిగి ఎవరిని మృంగుదునా అని అవకాశం వెతుకుచూ తిరుగుచున్నాడు. పాపములను, అక్రములను మెలవేయుచున్నాడు. క్రీస్తు యొక్క రాకడ ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత ఉండును అని తలంచుకుడి. క్రీస్తు రాకడ అనుకుని గడియలో ఉండును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. కావున రానున్న నిమిషంలో ప్రభు వచ్చును అను కాంక్షతో మనము జీవించదముగాక. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడియు ఉండును. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు నా తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైను ఎరుగడు, పరలోకమందలి దూతనైను ఎరుగరు. ఎట్లనగా జలప్రలయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి ప్రవేశించు దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచూ నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు గ్రహింపకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడి యందును ఉండును. మీరును అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38 మరియు 39 మరియు 44 వచనములు. నేటి ధ్యానమునకై ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయము హోషేయ గ్రంథము 9, 10 మరియు 11 అధ్యాయం. సాయంత్రం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.